పాపం శిలక్కు చెప్పినట్టు చెప్పిండట కేసీఆర్. అరే బాయ్ కాంగ్రెస్ నమ్ముకుంటే ఏమో అయిపోతారని, వీళ్ళని నమ్ముకొని 10 సంవత్సరాలు ఏమైపోయినామో తెలుసు. కాళేశ్వరం అవినీతి, మరి ఈ అవినీతుల మీద కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాలే. కానీ ఈ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కేటీఆర్ అన్న 30 ఏళ్ళు ఈడ పెడితే ఆడ ఓట్లు వేయాలా అంటే 30 ఏళ్ళు ఒకవేళ కర్మ కొద్దీ మళ్ళీ అప్పు చేసో భూమమ్మో రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు అనుకో, ఇగో అమ్మ మీ అందరికి 30 ఏళ్ళు బాకీ ఉన్నా వేసేస్తున్నా అకౌంట్లో అని, ఈ కోటి పై చిలుకున్న మహిళలంతా మళ్ళీ కాంగ్రెస్కి ఓటు గుద్దాలా? ఆశ పెట్టి ఆశను మోసం చేసుడు తప్పు కాదా? గట్లాంటి వాళ్ళను తరిమి కొట్టాలని చెప్పాలా? ఇంకొకసారి డబ్బులకు ఆశపడి మోసపోకుండా ఓటేయండి అని చెప్పాలా? కానీ గిట్లా పైసలు పెడితే గట్లా ఆలోచించండి అని చెప్పడం ఏందే? ఇంకెంతకాలం ఈ పైసా పైసా పైసా, ఎన్నికలంటే పైసా, ఎన్నికల ఓట్లప్పుడు మాత్రమే పైసలు వస్తాయి, ఓట్లు లేకపోతే పైసలు రావంటే మీ అయ్య సొమ్మేమని ఇస్తానరా? ఎన్నికలు అయిపోయాక నోట్ ఇవ్వము అని చెప్పడానికి, పథకాలు ఇవ్వడానికి మీ జోబుల్లో నుంచి డబ్బులు ఇవ్వట్లేదు. ఆఖరికి మీరు తీసుకునే జీతాలు కూడా ఒక సామాన్యుడు కట్టిన ట్యాక్సుల నుంచి తీసుకుంటారు, బెదిరిస్తారా? ఓట్లప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా ఇస్తాయి ప్రభుత్వాలు, కాబట్టి గప్పుడే వసూలు చేసుకోమని. ఇగో జనాలు మారండ్రి. స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినా, రేపు రాబోయే కార్పొరేట్ ఎన్నికలైనా ఓటుకు కాదు నోటు, నోటుకు కాదు ఓటు. ఓటు మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు. హామీలను నెరవేర్చని ప్రభుత్వం ఎన్నికలకు ముందు మీకు పైసలు ఇచ్చినా కూడా ఆ పార్టీకి చరమగీతం పాడాల్సిందే.